ఫీలింగ్ ఎట్లుంది తాత? నీ ఫీలింగ్ ఎట్లా ఉంది? కొన్ని మాటల్లో చెప్పు మన వాళ్ళకి. నేను చెప్తా కానీ కొంచెం ఖర్చు అవుతుంది. డబ్బులేంది నోరు తెరవా. బాయ్. నాకు ఖర్చు. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు స్టైల్ మామ్ యూట్యూబ్ ఛానల్. సో కుర్చీ తాత ఈరోజు ఇప్పుడు కూడా ఒక కుర్చీ తాత సాంగ్ ట్రెండింగ్గా ఉంది. ఇప్పుడు కూడా ఎంతోమంది పెద్ద పెద్ద తోపుల యాక్టర్స్ కానీ పెద్ద పెద్ద హీరోలు కానీ ఈ సాంగ్ని ఒక యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ హల్చల్ చేస్తుంది కేవలం కుర్చీ తాత అని నేను అంటా. ఆ కుర్చీ తాత ఏమేమి మాట్లాడతాడో దాని గురించి అతనికంటే అంత ఫేమ్ వచ్చినా అతనికంటూ ఒక కెపాసిటీ అయితే ఇంకా రాలే. సో కుర్చీ తాత గురించి ఒక 2-3 మాటలు అడిగి ఏమేమి చెప్తాడో కుర్చీ తాతని అడుగుదాం. తాత, ఇంత మంచి సాంగ్ అయితే పబ్లిక్ లేక్ తీసుకుపోయినావు నువ్వంటూ, పబ్లిక్కి చాలామందికి తెలుసు. కాకపోతే ఇక డబ్బు పరంగా కానీ ఏదన్నా సహాయం పరంగా కానీ చిన్నవి ఇదే ఒక పెద్ద లెవెల్ ఉన్నోడు చేస్తే అది వేరే కథ. నీ ఫీలింగ్ ఎట్లుంది తాత? నీ ఫీలింగ్ ఎట్లా ఉంది? కొన్ని మాటల్లో చెప్పు మన వాళ్ళకి. నేను చెప్తా కానీ కొంచెం ఖర్చు అవుతుంది. డబ్బులేంది నోరు తెరవా. బాయ్. నాకు ఖర్చు ఉంది, ఇంటి రెంటు. అవు బాబాయ్, ఏమన్నా నేను డిమాండ్ చేయాలి. చూసింది సాయం చేయండి అంతే. బాయ్. లేకపోతే బాయ్. బాయ్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ. వెల్కమ్. ఏంది తాత?